హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చూడాలనుకున్న ప్లేసెస్లోని ఇదొక ప్లేస్ అనమాట. అమృత్సర్ చాలా బాగుంటుంది. గోల్డెన్ టెంపుల్ అయితే నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను ఆ రోజు. సో గోల్డెన్ టెంపుల్కి దగ్గరలోని ఫుల్గా అనమాట ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. టుక్స్ అయితే అడ్డంగా పెట్టేశారు. సో మాకైతే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎదురుగా చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఫుల్కారీ దుపట్టాస్ సూపర్గా ఉంటాయి. వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు పంజాబ్ వచ్చినట్టయితే కంపల్సరీగా తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే జుత్తి కూడా ఫేమస్ అనమాట ఇక్కడ. అలాగే ఇంకా లస్సీ ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదనమాట. అమృత్సర్ పంజాబ్ అంటే చాలు ఫుల్కారీ అలాగే జుత్తీస్కి మంచి ఫేమస్ అనమాట. సో మాకైతే పార్కింగ్ ప్లేస్ కోసం చూస్తున్నాము. ఒకలాగైతే దొరికింది పార్కింగ్ మాకు. ఇంకా పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. సో సూపర్గా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా రావాలి అనుకుంటే అమృత్సర్ కంపల్సరీగా ఎండలు అయితే బీభత్సంగా ఉంటాయి, ఒక లెక్కల్లా ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ ఎండలు. సో ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం మేబీ నవంబర్లోని అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్లో కానీ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు కొంచెం మంచిది స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. లేదంటే ఈ ఎండలకైతే ఇంకా తట్టుకోలేమంటే మేము వెళ్ళాం కానీ మాకైతే ఫుల్గా ఇంకా చాలా చెమటలు పట్టేశాయి. ఇంకా విపరీతమైన ఎండలు అనమాట. తలనొప్పి నాకైతే వచ్చేసింది. ఇంకా చూసారు కదా, ఈ సైడ్ మొత్తం రెండు వైపులా కూడా ఫుల్గాన చాలా దూరం వరకు ఇలా షాప్స్ అనేవి ఉంటాయి. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. పార్కింగ్కి గోల్డెన్ టెంపుల్కి కొంచెం దూరం ఉంటుంది. పార్కింగ్ చేస్తే మనం వెళ్ళిపోవడమే. రకరకాలవి అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ ఇక్కడ ఫేమస్ అయినవి ఫుల్కారీ దుప్పట్టాస్ అనమాట. అలాగే జుత్తి అనమాట. రకరకాల మోడల్స్ ఉంటాయి. మనం బార్గెనింగ్ చేసినట్టయితే మనకు తక్కువగానే ఇస్తారు, లేదు అంటే మాత్రం ఎక్కువ తీసేసుకుంటారనమాట. సో ఇక్కడ నేనైతే మా హస్బెండ్తో మాట్లాడుకొని వెళ్తున్నాను. ఏంటంటే నా విష్ లిస్ట్లోని ఇదొక ప్లేస్ అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే వెళ్తున్నాం కానీ మా హస్బెండ్ ముందు వెళ్ళిపోయారు, నేను ఇంకా వీడియో తీసుకొని వస్తున్నాను. తర్వాత చూసేసరికి ఎటువైపు వెళ్ళిపోయారో తెలియలేదు. ఇంకా సో నెతికి ఆ తర్వాత ఫోన్ చేశాను. మళ్ళీ ఇలాగే అనమాట, గడికి ఇలాగే జరిగింది. అంత రష్గా ఉంటారనమాట ఎప్పుడూను. సో వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మేబీ నెక్స్ట్ టైం వెళ్తే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం వెళ్ళాము, అది మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి. సో మంచి ఎండలు. ఇక్కడైతే అందరూ వస్తారు. గోల్డెన్ టెంపుల్కి లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా మన నెత్తి మీద అనేది చున్నీ కానీ లేదంటే సారీ పళ్ళు కానీ వేసుకోవాలి. అలాగే జెంట్స్కి అయితే ఇలాంటివి ఇస్తారనమాట. సో ఇవి మన ఏంటంటే తల మీద కట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. కంపల్సరీ అనమాట. ఇది చున్నీ జారిపోయినా ఒప్పుకోరనమాట. కంపల్సరీ చెప్తారు నెత్తి మీద చున్నీ వేసుకోండి అని చెప్తూ ఉంటారు మధ్యలోని. సో ఒకవేళ అది కానీ చున్నీ కానీ జారిపోతే, సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఎంటర్ అవుతున్నాము. సో ఫుల్గా రష్, ఇంతంత రష్ కాదు. సో మేమైతే ఇంక వెళ్ళాం కానీ కొంచెం మాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే పంజాబ్లోని ఒక మంచి ప్లేస్ చూసాము. ఎందుకంటే ఇది నా విష్ లిస్ట్లోని ఒక ప్లేస్ అనమాట. సో ఫుల్గా అయితే నేనైతే హ్యాపీ అయిపోయాను. మా హస్బెండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అని చెప్పారు. సో ఇక్కడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇలా కాలు కడుక్కొని వెళ్ళాలన్నమాట లోపలికి. కాలు చేతులు కడుక్కోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవుతున్నా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోల్డెన్ టెంపుల్ అనేది. సో మేమైతే ఫుల్గా అయితే చూడలేకపోయాం కానీ ఎందుకంటే మాకు ఇచ్చిన టైంలో మేము కొంత కవర్ చేసాము. లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్ద లైను. సో అది లోపలికి వెళ్ళాలంటే ఇంకా టైం అయిపోద్ది. మేబీ 1 అవర్ 2 అవర్ పడుతుంది ఆ గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అందుకనేసి దాని చుట్టూ ఉన్న ప్లేస్ అయితే ఇంకా చూసేసాము. అలాగే లంగర్కి కూడా వెళ్ళలేదు. ఇక్కడ కానీ వస్తే లంగర్ కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కడా ప్రసాద్ ఇదొకటి బాగుంటుంది. సో మేమైతే అన్నీ మిస్ అయిపోయాం. జస్ట్ మామూలు అలా చూసేసి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. సో నెక్స్ట్ టైం మేబీ వెళ్తే కంపల్సరీగా ట్రై చేస్తాము. సో నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అనేది మేబీ ఇంతకుముందు అలౌ చేశారేమో, ఇప్పుడైతే సరిగ్గా అలౌ చేయట్లేదు. వీడియోస్ ఆపేయండి, ఫొటోస్ తీసుకోవద్దని చెప్తున్నారు. అయినా మేము ఏదో ఒకలా తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఆ కొలంలోని చేపలు అనమాట ఒక వైపుకు ఉంటాయి. సో అలా వెళ్ళాను, చూసాను, ఇంకంతే వచ్చేసాయి. ఇంకా చాలాసేపు అక్కడే ఉన్నాం అనమాట. సో బాగా అయితే ఎంజాయ్ చేసాము ఆ ఫిషెస్తోని. సో ఇంకా ఎండలు కదా, సో అందుకనేసి
వచ్చేసి ఇలాంటివి కొంచెం కాళ్ళ కింద వేస్తారు. సో కాలు కాలినప్పుడు అట్ల మీదకి వెళ్ళిపోవచ్చు. కాలవు ఇంకా మరీ ఎక్కువ ఎండ ఉంటే మాత్రం కాళ్ళ మీద నీళ్ళు వేసి పంపిస్తారనమాట. సో ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. చాలా మంచిగా చూసుకుంటారు, చాలా బాగా. నాకైతే ఫుల్ నచ్చింది. ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి నించున్నాను కానీ మధ్యలో అందరూ జనాలు వచ్చేస్తున్నారు, ఇంకెందుకని చెప్పేసి వెళ్ళిపోయాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా అంతా చూసేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా ఇక్కడ జుత్తీస్ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. అలాగే నాకు మాహికి అయితే తీసుకున్నాము. సో చాలా బాగున్నాయి. బయట అయితే ఇలా ఇయర్ రింగ్స్ అవి పెట్టారు. సో లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మోడల్స్ అవి ఉంటాయన్నమాట. మనకి నచ్చిన మోడల్స్లో తీసుకోవచ్చు. సాఫ్ట్ అనమాట. మనకి ఆన్లైన్లో కానీ బయట దొరికేవేటంటే ఒక కంటిన్యూగా వేసినట్టయితే 1 మంత్లో తెగిపోతాయి. ఇక్కడ అలా కాదు, లెదర్తో చేసినవి చాలా బాగున్నాయి. ఇక్కడ ఫేమస్ కాబట్టి వీలే చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. ఈసారి వస్తే తప్పకుండా తీసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.